హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్. ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలు మేము ముగ్గురం కలిసి మా హస్బెండ్కి సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ చేసామన్నమాట. ఇది షాపింగ్ రోజు నేను వీడియో కొంచెం తీసాను, దాన్ని యాడ్ చేశాను. ఇంకా ముందు రోజు నైటే మేము ఇంకంతా ప్లాన్ చేసుకున్నాను. మిడ్ నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే నేను ఇంకా నైట్ అనిపించింది అనమాట వడ చేద్దామని చెప్పేసి మినపప్పు నానబెట్టేసుకున్నాను. మినపప్పు నేను ఏం చేస్తానంటే 1 గ్లాస్ మినపప్పుకి ఒక గుప్పడన్ని బియ్యం వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంకా మినపప్పు కూడా మిక్సీలో వేసేసుకున్నాను. మా వారికి వడలన్నా పూరి అన్న చాలా ఇష్టం. ఆ రోజు మా వారికి ఇష్టం ఉన్నాయి చేద్దామని రాత్రి ఇంకా మినపప్పుకి నానబెట్టేసుకున్నాను. ఇంకా గులాబ్ జామ్ కూడా నైటే చేసి పెట్టేసుకున్నాను అనమాట. గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా ఇష్టం అండి. అది ఉందనుకోండి అదే పని మీద ఇంకా ఉంటాను. అప్పుడొకటి తింటూ ఉంటాను. ఇంకా గులాబ్ జామ్ కూడా చాలా ఎమ్మిగా ఉందన్నమాట టేస్ట్. ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఏంటంటే వడ, గులాబ్ జామ్, చట్నీ కూడా చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అదే అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళడం అవ్వలేదు. ఇంకా అందుకే నైట్ 7 o'clock అలా మేము గుడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అట్నుంచి అంటే సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాను కదా, మా వారికి సర్ప్రైజ్ చేయడానికి కూడా వెళ్ళిపోయాము. ఇంకా నేను, మా అత్తమ్మ, మామయ్య అందరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఉన్నాను కానీ ఎలా చేస్తానో సర్ప్రైజ్, అక్కడ డెకరేషన్ బాగా చేశారో లేదో అన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. కానీ సూపర్గా చేశారండి. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మా వారిని నేను సర్ప్రైజ్ చేయడము, ఇంకోటి ఎవరికి తెలియకుండా ప్లాన్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగా సర్ప్రైజ్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా పార్టీకి వెళ్ళిపోయాం కదా. ఇక్కడ అంటే లాకుపాలలో మేము ప్లాన్ చేసాము. ఫస్ట్ మా వారికి ఏమవుతుంది అని అర్థం కాలేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నామని కూడా తెలియదు. వెళ్ళేవారికి ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు. మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వగానే బ్లైండ్ ఫోల్డ్ చేయించేసాము. బ్లైండ్ ఫోల్డ్ చేయించేసి లోపలికి తీసుకెళ్ళిపోయాము. అసలు బ్లైండ్ ఫోల్డ్ చేస్తే ఏంటంటే అసలు ఏం కనిపించదు కదా. ఇది మా ఫస్ట్ టైం అండి నా లైఫ్లో కూడా మా వారిని ఇలా సర్ప్రైజ్ చేయడము. ఫస్ట్ బ్లైండ్ ఫోల్డ్ చేసి కిందికి తీసుకెళ్ళిపోయాము. బ్లైండ్ ఫోల్డ్ అయిపోయాక కిందకి వెళ్తుంటే కూడా ఏం కనిపించదు కదా, అందుకే చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాను. నేను ఇంకా పిల్లలు, మా వారు అందరం వైట్ మొత్తం ప్లాన్ చేసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం వైట్లోనే అనుకున్నాము. వైట్ డ్రెస్సెస్ వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా కిందికి రాగానే ఇంకా చూడండి ఎంత బాగుందో. వాళ్ళు కూడా బాగా చేశారండి. రెస్పాండ్ కూడా బాగుంది వాళ్ళది కూడా. నాకు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది బర్త్డే మొత్తం. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఏమవుతుంది ఏంటి అని చాలాసేపు అన్నారు. చెప్తే ప్లాన్ ఏముంటుంది, సర్ప్రైజ్ అయిపోతుంది కదా అన్నాము. ఇంకా బ్లైండ్ ఫోల్డ్ తీసి లోపలికి వెళ్ళగానే ఇంకా అక్కడ అన్ని బెలూన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూసి మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగానే చాలా బాగుంది. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా, ఫొటోస్ చూడడమే. కానీ అక్కడికి వెళ్ళాక అనిపించింది చాలా బాగుంది. నాకంటే ఎక్కువ మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగా చేస్తారని. ఎందుకంటే అప్పటి వరకు కూడా తెలియదు, అసలుకి ఫొటోస్ చూడడమే తప్పితే అంతవరకు కూడా తెలియదు అనమాట. చాలా బాగా అనిపించింది. ఎంజాయ్డ్ లాట్, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇది సర్ప్రైజ్ అనమాట మా వారికి కూడా. వద్దు 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 అంటారు ఎప్పుడైనా ఏది చేస్తామంటే కూడా. ఇంకా మా అత్తమ్మ, మామయ్య అందరం కలిసి వెళ్ళాము. చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఫొటోస్ కూడా తను చాలా బాగా తీశాడు అనమాట అక్కడ లాకుపాలలో. ఇంకా కేక్ కటింగ్ చేసేసాము. ఇంకా అందరం కూడా కేక్ కటింగ్ అయిపోయాక తీసుకొని అందరు తిన్నాము. యాక్చువల్గా వీడియో తీయమని చెప్తే తను ఫొటోస్ తీసాడు, అందుకే చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. వీడియో తీస్తే ఇంకా బాగా వచ్చేది. కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అందరము కేక్ కటింగ్ అయిపోయాక తిన్నామన్నమాట. కేక్ తినేసి
ఇంకా వాళ్ళే మాకు మాక్టైల్స్ ఇచ్చారనమాట. ఇది కాంప్లిమెంటరీ అనమాట. మనం ఫుడ్ మాత్రం మన ఇష్టం ఉన్నది బుక్ చేసుకోవాలి. చాలా చల్లగా ఉందన్నమాట, అందుకే నేను ఇంకా తీసుకోలేదు. పిల్లలు మా వారిని మాత్రమే తాగమని చెప్పాను. కానీ సూపర్గా ఎంజాయ్ చేసామండి. ఇట్స్ అ గ్రేట్ డే ఫర్ హస్. మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ మాక్టైల్స్ ఉన్నాయి కదా, అవే చాలా, ఐస్ కూడా చాలా వేసాడు. టేబుల్ డెకరేషన్ కూడా సూపర్. వీ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్. ఆర్డర్ చేసేసుకొని అక్కడే తినేసాము. ఇంకా నేను ముందు ఆర్డర్ చేయలేదు, అక్కడికి వెళ్ళాక ఆర్డర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫుడ్ కూడా ఓకే, అంత స్పైసీగా లేదు. స్పైసీగా తినని వాళ్ళకి ఓకే, స్పైసీగా తినే వాళ్ళకి మాత్రం నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.